నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనేది మరి ఈ మధ్య కాలంలో తగ్గిందో తగ్గలేదో తెలియదు, కానీ ఆ కోరిక అయితే ఉంటుంది జనరల్ గా. కానీ ₹1 తక్కువ సంపాదించుకున్నా మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే ఉండేటటువంటి తృప్తి, ఉండేటటువంటి భరోసా మరొకటి ఉండదు. అంతే కదక్క? అంతే. అక్కడికి వెళ్ళి ఓకే, అక్కడికి వెళ్ళి ఎక్కువ సంపాదించుకుంటామే. మొన్న మంచి ఒక వీడియో చూసానక్క, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 5 అడుగుల మల్లెపూలు 1300 అట. అమ్మో, 5 అడుగుల మల్లెపూలు 1300 అట. అంటే ఎన్ని మూరలు వస్తాయి? ఓ 10 మూరలు అనుకుందాం. 10 మూరలు 1300. 1300 అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అయినా మీకు తెలియందా? మీకు చెప్తున్నానే నేను ఎన్ని దేశాలు తిరిగారు మీకు తెలుసు కదా. సో ఇట్లా ప్యాషనెట్ గా ఉంటారు, ఏదైనా ఉండనియండి కానీ వెళ్ళాలి, మా పిల్లలు వెళ్ళాలి, లేకపోతే మేమే వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఫారెన్ లో సెటిల్ అయితే తొందరగా కష్టాలు తీరిపోతాయి. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడుకుంటే తొందరగా కష్టాలు తీరుతాయి, తొందరగా సెటిల్ అవ్వాలి. విదేశాల్లో ఉద్యోగం రావాలి మా పిల్లలకి, అక్కడ MS పూర్తి చేశారు, ఉద్యోగాలు రావట్లేదని ఎంతో మంది అడుగుతారు పద్మిని. అలాగే వచ్చినా వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలి అని కూడా ఎంతో మంది అడుగుతారు. డెఫినెట్లీ. సేఫ్టీ వైజ్ చెప్పండి అక్క, అమెరికాలో అయితే ఎట్లా ఉంటుంది? మీరు చాలా సార్లు వెళ్ళి ఉన్నారు కదా. కొన్ని ఏరియాస్ లో చాలా ప్రాబ్లం, అంటే కొన్ని ఏరియాస్ ఉండేవి. అవి ఏంటి అని అంటే ఎక్కువ అక్కడ నల్ల జాతీయులు ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు, తెలీదు. అందుకే అక్కడ అస్సలు చేతిలో డాలర్స్ పెట్టుకొని వెళ్ళకూడదు, బంగారం పెట్టుకొని వెళ్ళకూడదు. అవునా? ఒక ఉంగరం లాంటిది ఉన్నా కూడా లాక్కుంటారు, చెవు కమ్మలు ఉన్నా కూడా లాగేస్తారు. లాగేసుకుంటే పర్లేదు, ప్రాణహాని కూడా కలిగిస్తారు. రివాల్వర్ పెట్టేస్తారు ఇవరేమో అని ముందే. అలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే అందరికీ అలా జరుగుతుందని లేదు, కొన్ని ప్రదేశాల్లో అలా ఉంది. కర్మ ఇదైతే కదా, కర్మ కాలితే ఏం చేస్తాం కదా. అయితే సెక్యూరిటీ వైజ్ డెఫినెట్ గా మన దేశంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా సెక్యూరిటీ వైజ్ చాలా హైలీ సెక్యూర్డ్ కంట్రీస్, హైలీ డిసిప్లైన్డ్ కంట్రీస్, పే బాగా వచ్చే కంట్రీస్. అంటే ఒక డిసిప్లైన్ కి అలవాటు పడతాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయటము, లేదంటే చేయటము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మళ్ళీ అదే పద్ధతి ఉంటుంది కదా. అక్కడ ఎందుకు ఉండదు అంటే ఫైన్ వేస్తారు కాబట్టి, వచ్చేసి ఫైన్ వేస్తారు కాబట్టి. అలా అంటే కొంచెం లగ్జరీస్ లైఫ్ కి అలవాటు పడతారు అక్కడ. అందుకని ఎక్కువ అందరు ప్రిఫర్ చేసేది ఏంటంటే విదేశాల్లో ఎక్కువ మా జీతం పెరుగుతుంది, ఇక్కడైతే డాలర్ రూపంలో వస్తుంది, కానీ ఖర్చు కూడా అంతే అయిపోతుంది. ఇప్పుడు మునుపు ఫస్ట్ వెళ్ళిన 70s 80s 90s వరకు వెళ్ళిన వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ కొన్ని రోజులు మాత్రము స్ట్రగుల్ అవ్వాల్సిందే. వచ్చినవన్నీ హౌస్ రెంట్ కని, టాక్సెస్ కని, అలాగే కార్ లోన్స్ అని, ప్రతిదీ లోన్ మీదే ఉంటుంది కదా పద్మిని. ఇదంతా ప్రాక్టికల్ గా జరిగేటటువంటి విషయాలు. సరే, ఇవన్నీ అవసరం లేదు మాకు, ఎండ్ ఆఫ్ ద డే వీడియో చూస్తున్నాం అంటే దీనికి ఏదో రెమెడీ కావాలనే కదా చూస్తారు. ఖచ్చితంగా అందరూ మాకు విదేశాల కోసం కావాలి లత గారు అని అడిగినందుకే ఈ వీడియో చేస్తున్నాం. తప్పకుండా. మరి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ తెచ్చుకోవాలి, బాగా సంపాదించుకోవాలి, సేఫ్ గా ఉండాలి. ఇది కూడా కోరుకోవాలి. చాలా సేఫ్ గా ఉండాలి. మన పిల్లలు, లేకపోతే మనం వెళ్తే మనమే ఏం చేయాలి. ముఖ్యంగా రాహు గ్రహం అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నా రాహు దశలోనే నేను విదేశాల్లో ఉన్నా. చాలా రాహు దశలో రాహు యోగిస్తుంది అనమాట. ఎవరికైతే రాహు బాగా యోగిస్తుందో వాళ్ళు విదేశాలు ఖచ్చితంగా వెళ్తారు. ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వాళ్ళ బర్త్ చార్ట్ లో కనుక రాహు మంచి స్థానంలో ఉంటే విదేశీయానం జరుగుతుంది. లేదా రాహు అనుకూలించాలి వాళ్ళకి, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, మాకు వీసా కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు ఇక్కడి నుంచి జాబ్ ఆన్ సైట్ అక్కడికి రావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అని అంటే రాహువు ఎక్కువగా వాళ్ళకి అనుకూలించాలి. రాహువు, చంద్రుడు, శుక్రుడు 3 కూడా అనుకూలించాలి. చంద్రుడు కూడా మనం చెప్తాం, మన చేతిలో చంద్రస్థానం కూడా చూసి చెప్తూ ఉంటారు, నువ్వు విదేశాలకు వెళ్తావు ఇక్కడ ఎత్తుగా ఉంటే ఈ ప్లేస్ మూన్ ని సూచిస్తుంది, మూన్ ప్రభావం కూడా ఉంటుంది అనమాట. అందుకనే వాళ్ళు ఏం చేయాలంటే ఒక 11 శుక్రవారాలు పెరుగుని దానం చేయాలి. ఎందుకంటే చంద్రుడు అనుకూలించాలి విదేశాలకు కాబట్టి. ముఖ్యంగా చంద్రుడికి రాహుకి చెప్తున్నాను రెమెడీస్. ఎక్కువ వీళ్ళకి గనక చేస్తే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. విదేశానికి వెళ్ళడానికి నెక్స్ట్ 6 months లో కూడా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు, అది తొందరగా వస్తుంది అనమాట. అయితే ప్రతి శుక్రవారం కూడా పెరుగుని ఎక్కడ అంటే ఆర్ఫన్ హోమ్స్ కానీ, టెంపుల్లో నైవేద్యాలు చేయడానికి, దద్దోజనం చేయటానికి, లేదా అమ్మవారి టెంపుల్లో భోజనాలు పెడుతున్నారు కొన్ని అమ్మవారి టెంపుల్, అక్కడ ఇచ్చినా కూడా పెరుగు చాలా మంచిది. అలా 11 శుక్రవారాలు చేయాలి. అలాగే శనివారం రోజు ఫాస్టింగ్ ఉండాలి, 5 Saturdays ఫాస్టింగ్ ఉండాలి.
ఆ 5 సాటర్డేస్ కూడా వాళ్ళు ఒక కొబ్బరికాయ అనేది తీసుకెళ్లి డొనేట్ చేయాలి. ఎక్కడైనా ఎవరికొకరు కొబ్బరికాయ అంటే నీకు పైన ఎలా ఉంటుంది, బ్రౌన్ కలర్ రాహుని సూచిస్తుంది కదా, లోపల వైట్ చంద్రుని సూచిస్తుంది. ఓకే, ఇద్దరు కలిపిన రెమెడీ అన్నమాట. తీసుకెళ్లి ఎవ్రీ సాటర్డే దాన్ని డొనేట్ చేయాలి. డొనేట్ చేయాలంటే ఎట్లా గుళ్ళో ఇచ్చేయచ్చా లేకపోతే ఎక్కడ? గుళ్ళో ఇచ్చేయచ్చు, లేదంటే ఎవరికైనా ఆర్ఫన్ హోమ్ లో ఇవ్వచ్చు, యాచకులకు కూడా ఇవ్వచ్చా? యాచకులకు ఇవ్వచ్చు, ఎవరికైనా. కొబ్బరి నీళ్ళు తాగుదాం అనుకున్నారనుకో, దాహంతో ఉన్నారనుకో, ఇచ్చిన కొబ్బరి బోండాలు ఇవ్వచ్చా మరి? కొబ్బరి బోండాలు కదా, కొబ్బరికాయ కాయ ఇవ్వాలి. కొబ్బరి బోండాలంటే మళ్ళీ గ్రీన్ అయిపోతుంది. అవును, కొబ్బరికాయ అంటే బయట బ్రౌన్ ఉంటుంది రాహు, లోపల వైట్ ఉంటుంది చంద్రుడు, అలా సూచిస్తుంది అనమాట. ఆ 2 రెమెడీస్ చేయాలి. దీంతో పాటుగా వీళ్ళు ఎక్కువ మనకి వీసా దేవుడు చిలుకూరు బాలాజీ అని చెప్తారు కదా, అలా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళాలి. చిలుకూరు బాలాజీ అని చెప్పను కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళాలి. కొంతమందికి ఒక్కోసారి గురు అనుగ్రహం కూడా అంటే తక్కువ ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళటం జరగదు. ఆ గురువు అనుగ్రహం కోసం ఏం చేయాలి అని అంటే, ప్రతి గురువారం వీళ్ళు నేతి దీపం వెలిగించి ముందుగా వీళ్ళు స్నానం చేసే నీటిలో అమ్మాయిలైతే పసుపు వేసుకొని స్నానం చేయాలి, అబ్బాయిలైతే హనీ డ్రాప్స్ తేనె ఉంటుంది కదా, తేనె చుక్కలు ఒక 3 చుక్కలు లేదా 5 చుక్కలు వేసుకొని స్నానం చేయాలి. గురు అనుగ్రహం కలుగుతుంది అనమాట. తర్వాత నెయ్యితో దీపం పెట్టుకోవాలి. నెయ్యితో దీపం పెట్టుకొని ఎల్లో ప్రసాదం ఏదైనా తయారు చేసి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయండి. వీటితో పాటు స్తోత్రం చెప్తాను నేను ఇప్పుడు. రాహుకి సంబంధించింది ఒకటి, అమ్మవారు దుర్గాదేవికి సంబంధించింది, ఈ 2 కూడా రోజు చేసుకుంటే చాలా మంచిది. గురువు అన్నాను కాబట్టి ప్రతిరోజు 41 డేస్ సిద్ధమంగళ స్తోత్రం ఈ సంకల్పంతో చేసుకోండి. విదేశీ యానం సంకల్పం కోసమే చేసుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. దాంతో పాటు రాహు స్తోత్రము ఓం రం రాహవే నమః 324 సార్లు, ఫస్ట్ డే 1008 సార్లు చేయాలి. తర్వాత 54 రోజులు రోజుకి 324 సార్లు చేయాలి. తర్వాత ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు చేయండి. అది ఇది కూడా చేయాలి, అది ఇది 2 కూడా చేయాలి. ఇంకా వీటన్నిటితో పాటు కాలభైరవాష్టకం రోజుకు ఒకసారి చదువుకోండి. అది కూడా తొందరగా మీకు విదేశీయానంకి అనుకూలించేటటువంటి మంత్రం కాలభైరవాష్టకం. బ్యూటిఫుల్. చదవటం రాని వాళ్ళు వినొచ్చు కూడా కదా? వినొచ్చు, వింటూ 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 ఉంటే వచ్చేస్తుంది నోటికి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది ఒక 3-4 డేస్ వినటం స్టార్ట్ చేస్తే మీరు దాంతో పాటుగా పాడేస్తారు కాలభైరవాష్టకం. దిక్కుమాల పాటలు రావట్లా? చక్కగా స్తోత్రాలు మనసు పెట్టి వింటే వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. శనివారాలు వీలైతే కాలభైరవుడి గుడికి వెళ్ళటానికి ప్రయత్నించండి.